బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు, హస్తం గూటికి చేరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ లోకి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బసవరాజు సారయ్య, భానుప్రసాద్, ఎగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, దండే విఠల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని ఓ హోటల్లో సమావేశమైన వీరంతా రాత్రి 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే అర్ధరాత్రి ఆయన నివాసంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో చేరిన ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పారు. నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం పూర్తయిపోయింది. ఇటీవలే మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ఆకర్షిస్తోంది. గతంలో రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్ చూపించిన బాటలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి పయనిస్తున్నారు. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ కు ప్రస్తుతం 6 సభ్యులున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 సభ్యులు కూడా అధికార కాంగ్రెస్ తరఫునే ఉంటారు. మొత్తం 8 మంది ఎమ్మెల్సీలు అవుతారు. తాజాగా 6 ఎమ్మెల్సీలు చేరడంతో కాంగ్రెస్ బలం 14కు చేరుతోంది. అవసరమైనప్పుడు వామపక్ష టీచర్ ఎమ్మెల్సీ మద్దతు కూడా కాంగ్రెస్ కే ఉండే అవకాశం ఉంది. మరో 5-6 సీట్లు ఉంటే మెజారిటీ కాంగ్రెస్ కే దక్కుతుంది. బీజేపీకి 2 సభ్యులున్నారు. వీరు బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే అవకాశం లేదు. ఇప్పుడు కీలక బిల్లుల విషయంలో రేవంత్ సర్కార్ కు ఊరట లభిస్తుంది.